దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ప్రభు పేరిట మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా కృంగియున్నావు? నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా కృంగియున్నావు? దేవుని వలన ఎన్నో మేళ్లను అనుభవించితివే. దేవుని వలన ఎన్నో మేళ్లను అనుభవించితివే. స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా? స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా? ఎందుకిలా జరిగిందని యేసయ్యను అడిగే అర్హత నీకు లేదని సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే. సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే. ఎందుకిలా జరిగిందని నా హృదయమా ఇంకెంత కాలము ఇంతగా నీవు కలవరపడుదు? నా హృదయమా ఇంకెంత కాలము ఇంతగా నీవు కలవరపడుదు? దేవుని ద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే. దేవుని ద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే. అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా? అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా? ఎందుకిలా జరిగిందని యేసయ్యను అడిగే అర్హత నీకు లేదని సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే. సహించి స్తుతించే కృప నీకుంటే చాలు.
చాలునులే. ఎందుకిలా జరిగిందని మనం దేవుని సేవకులు దైవజనుడైనటువంటి మాథ్యూస్ దేవుని కృపను బట్టి తనలోకి యొక్క పిలుపును అందుకొని నిన్నటి దినమున సాయంకాలం 6 గంటలకి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. దేనికైతే ప్రభు పిలిచారో ఆ పని ముగించుకున్నారు. మంచి పోరాటం పోరాడారు. లోకంలో ఎన్నో పోరాటాలు వచ్చాయి. ఆ పోరాటాలన్నింటిలో కూడా మన దాసుని గొప్ప జయమిచ్చారు. మంచి పోరాటం చివరి క్షణం వరకు కూడా పోరాడి చివరిగా ప్రభు సన్నిధికి చేరినందుకు మనము ప్రభు సన్నిధిలో ఆత్మ ఇప్పుడు విశ్రాంతి పొందుతూ దేవుని సన్నిధిలో ఆనందంగా ఉన్నాం. కానీ దేహము మట్టిలో వచ్చింది కనుక తిరిగి మన్నికే మనం చేర్చాలి. ఈ దేహము ఇప్పుడు ఏమీ లేదు. జీవము ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళారు. దేవుడు ఇచ్చారు ఆ ప్రాణ జీవాత్మని. మరలా తిరిగి ఆ జీవాత్మ దేవుని దగ్గరికి చేరింది కనుక పిల్లల ఈ సమయంలో మరి దేవుని వాక్యంలో 57వ అధ్యాయం యెషయా గ్రంథంలో 1వ వచనాన్ని మనం చూస్తే భక్తులైన వారు కొనిపోబడుచున్నారు, నీతిమంతులు కాబోతున్న కీడును చూడకుండా వారు తీసుకొని పోబడుతున్నారు. దేవునికి స్తోత్ర. భయంకర సంఘటనలు ఇంకా జరగబోతున్న ప్రపంచంలో అవన్నీ చూడకుండానే మన దీనదాసుడు ప్రభు దగ్గరికి చేరిన్నారు. నిజంగా వారి మన మధ్యలో లేనందుకు మనకు చాలా విచారమే. మంచి ప్రేమ గల సహోదరుడు, ఎవరిని కూడా ద్వేషించిన వాడు కాదు. అందరితో కలిసి జీవించినటువంటి దైవజనుడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళేందుకు నిజంగా ఒక ప్రక్క మనం సంతోషించాలి, కానీ మన మధ్యలో లేనందుకు మనం దుఃఖపడుతున్నాం. ఏదేమైనప్పుడు కూడా దేవుని చిత్తమే జరిగింది, దేవుని ఆలోచన ప్రకారమే జరిగింది కనుక యోబు అదే అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికే మహిమ స్తోత్రములు. దేవుడు ఇచ్చారు ఆ దేహాన్ని ఇంతకాలం బ్రతికిరా, తర్వాత నా సన్నిధికి చేరని ఆయన పుట్టినప్పుడే దేవుడు ఏర్పాటు చేశారు గ్రంథంలో. కనుక ఆయన టైం అయిపోయింది. మనం ఏమాత్రం నిద్రించిన వారిని గురించి, ప్రభువును నిద్రించిన వారి గురించి మనం దుఃఖపడకూడదు, విచారించకూడదు. ఆయన నిద్రించాడంతే, ఒక రోజున లేపడబోతున్నాడు. మేఘాల మీద ప్రభు యేసు వచ్చినప్పుడు పరిశుద్ధులు లేపబడుతున్నారు. ఒక రెప్ప పాటులో మహిమగల శరీరాన్ని ధరించి ప్రభువుని ఎదుర్కొంటానికి మేఘాల మీద కొనిపోబడుతున్నాం. ఈ మాటల చేత మనం ఆదరించబడాలి. కనుక ఎవరు కూడా మరి పడకూడదు. మరి ముఖ్యంగా తన భార్య ఆస్తమ గారి కృప ఇచ్చిన ఇద్దరు కుమార్తెలు కూడా దేవుడు బలపరచాలి, ఆదరించాలి. తండ్రి వారి కొరకు మనం ఆదరణ కొరకు అందరం ప్రార్థన చేయవలసిన వారమైనాం, మరి ప్రార్థనలో ఎత్తి పట్టుకునవలసిన వారమైనాం. అలాగనే మన సహోదరుడు అన్నయ్య వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. మరి దేవుడి ఆ కుటుంబాన్ని ఓదార్చాలి. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. త్వరగా లోకం అంతరించిపోతుంది కనుక మనకంటే ముందుగా వెళ్ళిన పరిశుద్ధులు, భాగ్యవంతులు, ధన్యులు వాళ్ళు. ఎప్పటి నుండి ప్రభువును నిద్రించిన వారు ధన్యులని వ్రాయుంది. వారు తమ ప్రయాసాలు మాని వారు ఇప్పుడు విశ్రాంతిలో ప్రవేశించారు. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదకరమైన ఆదరణ గల మాటలు కనుక మనం ఒకరినొకరు ఆదరించుకొని ప్రభువునందు మనము సమర్పించుకొని దేవుని కొరకై వేచి ఉందాం, ప్రార్థన చేద్దాం. దానికి ముందుగా 254వ పాట మనం పాడి ప్రార్థన చేసుకుందాం.
బోధబోధుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేరు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నచ్చట నేను కూడా చేరియుందు క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందునట్టి యోదయంబున భక్తులార కూడి రండి పంచు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చుట నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నచ్చట నేను కూడా చేరియుందు నచ్చట ఆడ యేసు సేవ ప్రచారంబు చేయుచుంటినే క్రీస్తునద్భుతంబు ప్రేమ చాటుచు కృపనందు వారి పేర్లు యేసు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నచ్చట నేను కూడా చేరియుందు నచ్చట హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుని యొక్క వాక్యంలో నుండి వాక్యం చదువుతున్నాం హల్లెలూయా స్తోత్రం చదవండి పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 50వ వచనములో అద్భుతమైన ఒక మర్మం దైవజనుడైన పౌలు సంఘానికి చెప్తున్నాడు. సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములో దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని నేరం క్షయత అక్షయతను కొనదు. ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనందరూ మార్పు పొందులు. బోరం రోగను అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదు, మనము మార్పు పొందుదు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసినది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసినది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మిగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న ఫలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయమును గురించిన దేవునికి స్తోత్రములు కలుగును గాక. మహాపరిశుద్ధుడైన దేవ, కృపగల తండ్రి యేసయ్యా, నీ మహాకృపను బట్టి మరొకసారి నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు నీ సేవకులనైనా ప్రభా, మా మ్యాచ్యూని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా, తల్లి గర్భముల బిడ్డ రూపింపడకు మునిపే నీ కన్నులు ఇరిమియాను చూచినట్లుగా బిడ్డను మీరు చూశారు. ఈ ఘనమైన సేవకు పిలుచుకున్నారు. దేవా దేవా, వారికి మీరు అప్పగించిన పనిని తుదముట్టించారు నాయన. చివరి క్షణం వరకు కూడా
మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూనే ఉన్నాను నాయన. నా ఆత్మని మీ చేతికి అప్పగించుకున్నాను ప్రభా. సిద్ధపాటు చేసి మీరు తీసుకున్నారు ప్రభా. యాక్సిడెంట్ అయిన స్థలంలో వెంటనే ప్రాణం పోతే అతను సిద్ధపడేవాడు కాదేమో ప్రభా. మీరు మరలా ప్రాణం ఇచ్చి అందరితో మాట్లాడటానికి, తన భార్యతో మాట్లాడడానికి కూడా కృపించారు ప్రభా. నీకు స్తోత్రం. సేవకులతో మాట్లాడడానికి కృపించారు ప్రభా. సహాయం చేశారు. హల్లెలూయా. మీరు చేసిన మేళ్ళని కొరకాయ స్తోత్రం. ఎన్నో విషయాల బిడ్డకు తోడై ఉండి జయమిచ్చారు ప్రభా. విజయనగరానికి తీసుకొచ్చారు. అక్కడ పని అప్పగించిన పనిని ప్రభా బిడ్డ చేసి ముగించుకొని మీ సన్నిధికి వచ్చారు. ఆత్మ ఈ రోజు నీ సన్నిధిలో విశ్రాంతి పొందుతున్నారని మేము నమ్ముచున్నాం. విడబడిన కుటుంబాన్ని మీరు ఆదరించండి, బలపరచండి. భార్య, ఇద్దరు బిడ్డలు కూడా మీరే ఓదార్పు దయచేసి తండ్రిగా, యజమానిగా, ప్రభుగా వారికి నడిపించండి ప్రభు. మీరు అనాథులుగా నేను విడవను అని చెప్పావు ప్రభు. నేను మీతో ఉంటాను, మీ అందరూ వస్తానని చెప్పావు. హల్లెలూయా. మీరు వాగ్దానం మారని దేవుడు ప్రభు. యేసయ్యానికి స్తోత్రం. మరణాధికారిని జయించిన యేసునికి స్తోత్రములు. ఈ లోకం మాకు యోగ్యమైనది కాదు నాయన. పరలోకం మా కొరకు ఏర్పాటు చేశారు ప్రభు. నిత్య రాజ్యంలో మీ స్థలం, మీ ఇంటి ప్రభు. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు అన్నావు ప్రభు. సరైన నివాసాన్ని మీ ఇంటికి చేర్చుకున్న స్తోత్రం చేస్తున్నాను. సరైన కార్యం అంతట్లో మీరు తోడయండి. సేవకులందరూ మీ హస్తానికి అప్పగిస్తున్నాం. మీరే ఆశీర్వాదాలతో నింపి ఈ భూస్థాపన కార్యక్రమం కూడా మీరే నడిపించండి. యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమున సహోదరులు మాథ్యూస్ యొక్క ఆత్మకు ప్రభు తోడైన నడిపించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి చూడండి. నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా కృంగియున్నావు? నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా కృంగియున్నావు? దేవుని వలన ఎన్నో మేళ్లను అనుభవించితివే. దేవుని వలన ఎన్నో మేళ్లను అనుభవించితివే. స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా? స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా? ఎందుకిలా జరిగిందని యేసయ్యను అడిగే అర్హత నీకు లేదని సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే. సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే. ఎందుకిలా జరిగిందని
నా హృదయమా ఇంకెంత కాలము ఇంతగా నీవు కలవరపడుదు. నా హృదయమా ఇంకెంత కాలము ఇంతగా నీవు కలవరపడుదు. దేవుని ద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే. దేవుని ద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే. అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా? అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా? ఎందుకిలా జరిగిందని యేసయ్యను అడిగే అర్హత నీకు లేదని సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే. సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే. ఎందుకిలా జరిగిందని నా అంతరంగమా నీలో నీవు జరిగినవన్నీ గుర్తు చేసుకొనుమా. నా అంతరంగమా నీలో నీవు జరిగినవన్నీ గుర్తు చేసుకొనుమా. దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలు మరచిపోకుమా. దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలు మరచిపోకుమా. బ్రతుకు దినములన్నీయు నీవు ఉత్సాహగానము చేయుమా. బ్రతుకు దినములన్నీయు నీవు ఉత్సాహగానము చేయుమా. ఎందుకిలా జరిగిందని యేసయ్యను అడిగే అర్హత నీకు లేదని సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే. సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే. ఎందుకిలా జరిగిందని సహోదరులారా, మరి దశలోని పత్రికలో ఒక మాట ఉంది, 4:13
సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడుతున్న నిమిత్తము నిద్రించి వారిని గురించి నేను తెలియకుండా మాట్లాడుతున్నాను. వేసి మృతిపోయి తిరిగి లేకపోయి మన దగ్గర అదే ప్రకారం వేసుకున్న నిద్రించే వారిని దేవుడు ఆయనతో కూడా వెనుకబడి వచ్చింది. నేను ప్రభు మాటను బట్టి మీతో చెప్తున్నామనగా, ప్రభు రాత్రి వరకు సజీవమైన మనం నిద్రించే వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి ధ్యానం ఆ భాగముతోనూ ప్రధాన దూతశబ్దంతో దేవుని గోడతోనూ పరలోకము ప్రభు దిగి వచ్చింది. క్రీస్తు నందు మిత్రులైన వారు మొదట లేపుడు. ఆ మీద సజీవ నిమిత్తులందు మనము వాటితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటే ఆకాశమంగా మనకు మేఘముల మీద కొనుక్కోబడింది కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటుంది. ఈ మాటల చేత ఒక మగుడు ఆదరించుకొనడి. హల్లెలూయా. యేసు ప్రభు మరి ఆయన నమ్ముకున్నారు కాబట్టి ఆయన ప్రభు సేవకు వచ్చారు. గత పని వారిగా మనతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నిద్రించారు. ఆయన మరి పరలోకానికి వెళ్ళారు కాబట్టి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. కాబట్టి మనము కూడా మరి అటువంటి నిరీక్షణతో కలిగి మనము కూడా ఉంటే ఒక రోజున ఆయన్ని చూస్తా కలుసుకుంటూ వెళ్తాము. హల్లెలూయా. కాబట్టి ఇతరులాగా ఉండకూడదు, ఇతరులాగా దుఃఖపడకూడదు, బాధపడకూడదు. కాబట్టి ఆయన మరి గొప్పగా ఈ లోకంలో ప్రభు కొరకు వచ్చారు. ఆ పని చిత్రించారు. మరి ఆయన దేవుడు తీసుకున్నారు. ఆ కుటుంబం కొరకు వారి భార్య బిడ్డల కొరకు మనం ఇచ్చాము. ప్రార్థిస్తే ఆ కుటుంబం కూడా ఒక రోజున మరి తండ్రిని భర్తను కూడా చూస్తుంది. ఆ బిడ్డ కూడా వెళ్తారు. హల్లెలూయా. కాబట్టి మనం ఒకరొకరు ధైర్యపరుస్తాం. దేవుని మాట నేర్చుకుంటారు. ప్రార్థన చేస్తారు. మీ నామానికి వందనాలు. మన పని పూర్తి మీ దగ్గర వచ్చారు. కానీ నన్ను విలువబడిన కుటుంబము సంఘము ప్రభావాన్ని మా యొక్క అనుబంధాలని తీర్చుకునే ప్రభావ దిగుతుంది. నాయన మీ కుమారుడు ఉన్న కాలంలో ప్రభావ మీ కొరకు ఎంతో తప్పనతో ఆశతో ఈ పని చేయాలని నేను ఎంతో గవర్నమెంట్ ప్రాంతానికి వచ్చారు ప్రభావ. ఎంత మీరు ఇచ్చిన డెడికేషన్ మీకు వందనాలు కనెక్షన్ విడిచిపోయినటువంటి యొక్క చెల్లి మీ చేతిగా పీస్తున్నాం. పిల్లలిద్దరు మీ చేతులుగా పీస్తున్నాం. తండ్రి దేవానాయన ప్రభావ ఎవరు విడిచినా విడిపోవడం కాదు. 80 ప్రభావ నిత్యమ బిడ్డల తోడుగా ప్రభావ గొప్పని చూపించండి ఆయన. దేవానాయన నిశ్చయంలో నాయన ఆ కుటుంబానికి కలిగిన గాయాన్ని ఎవరు పూడ్చలేరు నాయన. మీరు ఒక్కరే పూడ్చగలరు. సమాధానపరచండి. బంధువులు, స్నేహితులు, దైవజనులు, కుటుంబ సభ్యులు ఎంతో నేను రోగం చేసినట్టుగా ఒక దినాన్ని మేము చూస్తాం. నిరీక్షణ మాకు ఇచ్చారు కనుకనే ఆయన నిరీక్షన్నారు ప్రభావ. మాకన్నా ముందు ఇచ్చారు ప్రభావ. ఆయన కుటుంబానికి సంపూర్ణ నెమ్మదిని ఆదరణ కలుగు చేసి దేవాన్ని ఒక దినాన్ని చూస్తాం కనుకనే ప్రభా ఈ కుమారులు నాయన ఆత్మని చనిదానం వచ్చి తెచ్చుకున్నారు. భూతాపి కార్యక్రమం కూడా చేతికి జరిగించడానికి ఈ కృప ఉన్నది. సమస్త విషయాల్లో సహాయం చేసి కుటుంబాన్ని ఆదరించి ఆదుకొని ఈ యొక్క సన్నిధిలో మేము మహిమ ఉంచుమని క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. స్తోత్రాలు తండ్రి ప్రభావ. మహాగణుడా యేసయ్య స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. అయ్యా మరి సేవకుడు తండ్రి అయ్యా మ్యాథ్యూ సన్నాను ప్రభావ నీ సన్నిధికి పిలుచుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. అయ్యా మరి ప్రభావ ఈ లోకంలో తండ్రి ప్రభావ ఆయన జీవించినంత కాలము తండ్రి ప్రభావ అయ్యా నీ మహిమ గారు పరిచర్య ప్రభావ ఆయన చేయుటకు మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. అయ్యా మరి సహోదరుడు తండ్రి ప్రభావ నీ సేవకుడు ప్రభావ ఈ లోక యాత్రను ముగించుకుని తండ్రి ప్రభావ అయ్యా మీ దగ్గర నెమ్మది పొందుతున్నాడని మేము విశ్వసిస్తున్నాము ప్రభావ. అయ్యా ఏదో ఒక రోజు మేము కూడా తండ్రి ఈ యాత్ర ముగించుకుని ప్రభావ అయ్యా పరలోకానికి ప్రభావ మేమందరం కలిసి చేరుకుని ప్రభావ యుగ యుగములు ప్రభావ ఈ సన్నిధిలో మేమందరం కలిసి సంతోషించుకుని మీరు కృప దయచేయండి, సహాయం చేయండి ప్రభావ. అయ్యా గడవబడిన కుటుంబాలు మీరు ఆదరించండి ప్రభావ. అయ్యా గడవబడిన బిడ్డలు మీరు దీవించండి. వాళ్ళ చదువుల్లో తండ్రి ప్రభావ భవిష్యత్తును ప్రభావ అయ్యా మీరే కుటుంబానికి యజమానుడిగా తండ్రిగా భర్తగా ప్రభావ దేవుడిగా మీరుండి నడిపించి ప్రభావ అయ్యా ఈ యొక్క రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి.
బలపరచమని మరొకసారి తండ్రి ప్రభు ఈ భూస్థాపిత ఆరాధన ప్రభు మీ నామానికి మహిమార్థంగా మీరు జరిగించుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాం. సకల ఆశీర్వాదాలతో నింపమని వచ్చిన వారందరూ కూడా మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవా నార్తధ్వని వినవా, నేనేల దూరమైతిని కృప చూపవాని దరికి చేర్చుకొనవా. దేవా ధ్వని వినవా, గాలివాన హోరులో గమ్యమెటో కానరాగా, గురి అయిన నిన్ను చేరా పరితపించుచున్నాను. గాలివాన హోరులో గమ్యమెటో చూచుచున్నాను. ఆదరణైనను ఆరోగ్యమైనను ఆనందమైనను నీవే గదా. ధ్వని వినవా, నేనేల దూరమైతిని కృప చూపవాని దరికి చేర్చుకొనవా.